దేవునికి స్తోత్రాలు. ప్రభుపేట ప్రియులైన మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కర్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా ప్రభువు మనకు అనుగ్రహించుచున్న ఈ అభిషేక వర్తమాన కార్యక్రమాలకి మిమ్మల్ని మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, దైవజనులారా, ప్రభు మనల్ని ఈ 2020 సంవత్సరంలో 7 మాసాలు కంటిపాపాలు ఆయన మనల్ని కాపాడి 8వ మాసంలో ఆయన మనల్ని తన కృప చేత ప్రవేశింపచేశారు. దేవుడు చేసిన ప్రతి మేలుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమైన మనం ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చలేము కదా. ప్రభు అయినటువంటి దేవుడు తన యొక్క ఉన్నతమైనటువంటి ఉచితమైన కృప యోగ్యత లేని మన ఎడలాన్ని కనపరిచి అనుక్షణం ఆయన మనల్ని కాపాడారు. మన తల్లి కంటే తండ్రి కంటే ఆయన మన తోబుట్టువుల కంటే కూడా అధికమైన ప్రేమను కనపరుస్తూ ఆయన రెక్కల నీడలో మనం దాచి భద్రపరిచారు. దేవునికి మనం కృతజ్ఞతాస్తుతి చెల్లింపబడుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య ఈ భూమి మీద సంచరించుచున్నట్టుగా దినాలలో ఆయన తన ఎద్దుకు వచ్చినటువంటి అశేష ప్రజానికానికి దైవ సంబంధమైనటువంటి వర్తమానాలు తెలియచేస్తున్నటువంటి సమయం. ఆ సమయంలో ఆయన తన ఎద్దున్నటువంటి ప్రజల యొక్క చింతనను గమనించారు. చింత, వారి హృదయాల్లో ఉన్న ఆవేదన, వారి గుండెల్లో ఉన్నటువంటి ఆ పరిస్థితులను గుర్తెరిగిన ప్రభు ఆయన అంటున్నాడు, ఆహారమును గురించి చింతించకండి, మీ వస్త్రమును గురించి, మీ దేహమును గురించి మీరు చింతించకండి. ఇలాగా అన్ని జనులు వీటిని గురించి చింతిస్తున్నారు, కానీ మీరైతే వాటిని గురించి చింతించొద్దు అని చెప్తున్నాడు. ఎందుకనంటే మీ పరలోకపు తండ్రికి ఇవన్నీ కావాలనని ఆయనకి తెలుసు కనుక మీరు చింతించకండి అని ప్రభు తన ఎదున్నటువంటి ప్రజలతో చెప్పాడు. ఆ సమయంలోనే ఆయన ఇచ్చినటువంటి ఒక చక్కటి వాక్యాన్ని మనం ఈ రోజున ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కాదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్య చెప్తున్నాడు, మీరు వారికంటే శ్రేష్ఠులు కారా, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అని ఈ యొక్క 8వ మాసం ప్రారంభంలో ఆయన మనతో చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. దేవుని యొక్క మహోచితమైన కృపలో దేవుడు మనల్ని ఎలా ఆయన తన యొక్క హృదయంలో మనల్ని గురించి ఆయన ఆలోచిస్తున్నాడో, మనము ఆయన దృష్టిలో ఎలాంటి వారమో యేసయ్య చెప్పగానే చెప్తున్నాడు, మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా. ఏంటి వేటిని గురించి మనకు ఆయన చెప్తున్నాడంటే, ఆకాశ పక్షులను చూడమంటున్నాడు. అవి విత్తవు కోయవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. వాటికి విత్తే పని లేదు, కోసే పని లేదు, కొట్లలో కూర్చుకునే పని లేదు. ఈ రోజున మానవాళి ఇదే విధమైనటువంటి చింతతో కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం కదా. దేవుని యొక్క లేఖనం, ప్రభు అయిన యేసయ్య తన సువార్త దేవుని చిత్తాన్ని చేయటం ప్రారంభించిన తొలి దినాల్లోనే ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున మన వ్యక్తిగత జీవితంలో మనము శ్రేష్ఠులమన్న విషయాన్ని విశ్వాసంతో మనం గుర్తెరగాలి, గ్రహించాలి, వాటిని మనం కైకొనాలి. ఎందుకని యేసయ్య చెప్పాడు, మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదని. ఎందుకని చెప్పాడు? మనం దేవుని లేఖనంలో గమనించినప్పుడు దేనికైనా సరే మనం మూలము నుంచి గుర్తెరగాలి. ఏదైనా ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు అది స్టార్టింగ్ ఎక్కడి నుంచి అది దానికి ఆధారం ఉందో దాన్ని మనం గుర్తించినప్పుడు దాని యొక్క ముగింపు, ఔన్నత్యం, మనకు దాని యొక్క మహిమను అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకు యేసయ్య ఆకాశ పక్షుల కంటే మీరు ఎంతో శ్రేష్ఠులు అని చెప్పాడు అని అంటే, ఆదికాండంలో మనం గమనిస్తున్నాం. 1వ అధ్యాయంలో సృష్టి కార్యాన్ని మనం చూడగలుగుతున్నాం. 1వ అధ్యాయం 1వ దినం నుంచి 6వ దినం వరకు సృష్టి కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం.
మొదటి రోజు నుండి ఆయన ఏం చేస్తా వచ్చాడు. ఇలాగ మనం ఆ సృష్టి కార్యక్రమంలో మనం గమనించినప్పుడు దేవుని యొక్క లేఖనం మనకు చెప్తుంది, ఆయన నోటి మాట చేత ఆకాశ పక్షులను, భూజంతువులను, సముద్రములో ఉన్నటువంటి జలచరములన్నింటినీ కలుగునుగాక అని చెప్పినప్పుడు అవి కలిగాయి అని మనం గమనిస్తున్నాం. ఇది ఐదవ రోజున వీటిని ఆయన చేశాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, 6వ రోజున ఆయన ఏం చేశాడంటే, మన పోలుకు చొప్పున మన స్వరూపమందు నరుని కలుగు చేద్దామని దేవుడు ఆ యొక్క నరుని నిర్మించే సమయంలో ఆయన ఉపయోగించినటువంటి మాటను మనం గమనిస్తే మొదటి అధ్యాయంలోనే మనం చూస్తున్నాం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో వాక్యం ఇలా చెప్తుంది, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, దేవుడు నరుని కలుగు చేసే సమయంలో దేవుడు నరుని నోటి మాటతో తన యొక్క వాక్కు చేత నరుని అన్ని పక్షులను, జంతువులను, సృష్టిని కలుగు చేసినట్లుగా భూజంతువులను, అలాగే పొలములో ఉన్నటువంటి చెట్లను, ఆయన ఆకాశ నక్షత్రాలని, జ్యోతులను కలుగు చేసినట్టుగా గొప్ప జ్యోతిగా పిలువబడుతున్న సూర్య చంద్ర నక్షత్రాలని ఆయన కలుగు చేశాడు. పాలపోతున్న ఆయన కలుగు చేశాడు. ఇలాగా ఈ సమస్త సృష్టిని యావత్తు కూడా కేవలం మాట మహత్తు చేత ఆయన నిర్మించాడు. వెలుగు కలుగును గనక అని మొదటి రోజున పలికినప్పుడు వెలుగైంది. అలాగే ఆకాశము పై వీధి జలములు, క్రింది జలములు వేలవాలని 2వ రోజున చెప్పినప్పుడు అలాగే జరిగింది. సముద్ర జలములన్నీ ఒక చోట్లకి కూర్చోబడాలి, ఆరిన నేల కనబడాలి, విశాలం కలగాలి అని దేవుడు పలుకుతున్నప్పుడు కేవలం తన మాట చేతని ఇవన్నీ ఆయన చేస్తా వచ్చాడు. పిల్లరా, మనిషిని నిర్మించే సమయంలో మాత్రం దేవుడు మన పోలుకు చొప్పున మన స్వరూపమందు నరుని కలుగు చేద్దామని ఆయన ఏం చేశారంటే, నేల మట్టితో మనిషికి ఒక రూపాన్ని చేసి ఆ రూపము ఆయన పోలికలో, ఆయన స్వరూపంలోనే ఇచ్చాడు. అంత మాత్రం కాదు, 2వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం, దేవుడు నరుని యొక్క నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవించు ప్రాణి ఆయను అని వాక్యం జ్ఞాపించు. సహోదరుడా, సహోదరి, ఈ రోజున యేసయ్య మనకు జ్ఞాపకం చేసినటువంటి మాట ఏంటంటే, మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా? మీరు వాటికంటే వేటికంటే ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కాదా? ఎందుకు మనం శ్రేష్ఠులం అంటే, మన వ్యక్తిగత జీవితంలో మనము వాటి వల్లే నిర్మించబడింది. మనల్ని ఆయన స్వహస్తాలు నిర్మించాయి. అందుకని కీర్తనకారుడైన దావీదు అంటాడు, నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నాయని. అంటే దేవుని హస్తము మనల్ని నిర్మించింది అనేది దేవుని యొక్క లేఖనం స్పష్టంగా మనకి ఇస్తున్నటువంటి ఆధారం. యోబు గ్రంథంలో కూడా మనం గమనించగలం. నరుని గురించి యోబు మాట్లాడుతూ అంటున్నాడు, సర్వోన్నతుని యొక్క శ్వాస నాకు జీవమునిచ్చెను, సర్వోన్నతుడు నన్ను సృజించెను అని సృష్టికర్తను గురించి యోబు చక్కగా చెబుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం గమనించాలి, 7 మాసాలు మనం దాటి వచ్చాం. 8వ మాసంలో మనం ప్రవేశింపబడి ఉన్నాం కదా. ఈ 8వ మాసంలో అడుగుపెట్టిన నీ వ్యక్తిగత జీవితాన్ని వచ్చి ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నీవు వాటికంటే శ్రేష్ఠుడు అయినావు, నువ్వు వాటికంటే శ్రేష్ఠురాలివి అని దేవుని యొక్క లేఖనం మనకు తేటగా చెప్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున మన వ్యక్తిగత జీవితంలో గమనిద్దాం, మనము శ్రేష్ఠులం అన్నటువంటి కారణం ఏంటంటే, మన వ్యక్తిగత జీవితంలో మనము ఆయన పోలికలో, ఆయన సారూప్యంలో మనం కలుగు చేయబడ్డాం. ఆయన యొక్క శ్వాస మనలో ఉంది. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ రోజున మనం గమనించాలి, మనము ఎందుకు కలవరపడాలి, మనం ఎందుకు భయపడుతున్నాం, మనం ఎందుకు దిగులు చెందుతున్నాం, మనం ఎందుకు ఆధారపడుతున్నాం. దేవుని యొక్క వాక్యం మనకి ఇంత స్పష్టంగా ధైర్యాన్ని కలుగు చేస్తుండగా మానవునికి భయం భయం భయం. ఎందుకో తెలుసా, ఆదిలోనే మనం గమనిస్తున్నాం,
దేవుడు వచ్చి ఆదామా ఎక్కడున్నావు అని అడిగినప్పుడు ఆదాము ఇచ్చిన మాట ఏంటో తెలుసా? నేను భయపడి, నీ స్వరం విన్నప్పుడు నేను భయపడి దాగుకొట్టింది. 3వ అధ్యాయము ఆదికాండంలో మనం గమనించినప్పుడు ఆదాము దేవుడితో అన్నమాట భయపడ్డాను. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఎందుకు భయం సంక్రమించింది మానవుని? ఆదికాండము 3వ అధ్యాయము 9-10 వచనాలను గమనించి చూడండి. దేవుని లేఖనంలో స్పష్టంగా మనకు చెబుతుంది. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుకొట్టెను. హల్లెలూయా. ఇక్కడ గమనించి చూడండి, ఆదాము దేవుడితో ఇచ్చుచున్నటువంటి సమాధానం. ఆదామా నువ్వు ఎక్కడున్నావని దేవుడు అడిగినందుకు ఆదాము చెప్పినటువంటి ప్రత్యుత్తరం ఏంటంటే, నీ స్వరం నేను విన్నప్పుడు భయపడి దాక్కున్నాను. ఎందుకు భయం వచ్చింది? నేను దిగంబరిని, నాకు అర్థమైపోతుంది నేను దిగంబరిగా ఉన్నానని. అదే సమయంలో నీ స్వరం విన్నప్పుడు నేను భయపడిపోయాను అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లల కారణం ఏంటంటే, ఆదాము యొక్క జీవితంలో దేవుని ఆజ్ఞకు అతిక్రమించినందువలన, పాపము ఆయన చేసినందువలన దేవుడు ఇచ్చినటువంటి ఆ మహిమను ఆయన కోల్పోయాడు. అందువలన దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ఆదాము భయపడటం ప్రారంభించాడు. ఎందుకంటే మహిమ కోల్పోయింది కనుక, మహిమతో నింపబడినటువంటి ఆయన యొక్క ప్రాణాత్మ శరీరానికి దిగంబరం కనబడింది. మహిమను కోల్పోయిన తర్వాత ఆయన దిగంబరిగా కనబడటం ప్రారంభించాడు. అందువలన భయము ఆయనలో ప్రారంభించబడింది. దేవుని పిల్లలారా, ఈరోజు మనం గమనించాలి, నేటికి మానవునికి జీవితం భయం 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 అని ఎక్కడ చూసినా, దేనికి చూసినా, ఏ విషయానికైనా సరే భయాన్ని చాలా ఎక్కువగా అనుభవిస్తూ ఉన్నాడు. మనం దేనికైనా సరే ఈ రోజున మనం ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు కదా. ఈ కరోనా తెగులు వచ్చింది, ఇప్పటి వరకు మనం గమనించాం, ముక్కు ద్వారా నోటి ద్వారా వస్తుందన్నారు. అటు తర్వాత కొంచెం శాస్త్రవేత్తలు మనలో పరిశోధించి కంటి ద్వారా కూడా ప్రవేశిస్తుందన్నారు. ఇంకా కొంచెం ఇంకా శాస్త్రవేత్తలు పరీక్షించిన తర్వాత ఇప్పుడు చెవుల ద్వారా కూడా ప్రవేశిస్తుందని చెప్పి ఇప్పుడు అది టెస్టింగ్ లో ఉంది. ఒకవేళ అది నిజమైతే చెవులు కూడా మూసుకోవాల్సి వచ్చిన పరిస్థితి అన్నమాట. గాలి ద్వారా వస్తుంది. ఈ కరోనా తెగులుకి ఎంతగా భయపడిపోతున్నారు. ఎవరికి ఫోన్ చేసినా, ఎవరితో మాట్లాడుతున్నా ఒకటే భయం. వాస్తవంగా పరిస్థితులు కూడా అలాగే మనం గమనిస్తున్నాం. మానవుడు బ్రతకటం చాలా కష్టం అనిపిస్తుంది. చాలా ఇబ్బందులతో మానవునికి జీవితం కొనసాగించబడుతుంది కదా. మరి ఈ పరిస్థితుల్లో నువ్వు భయపడనక్కర్లేనటువంటి జీవితాన్ని జీవించాలంటే నీ పరిస్థితి ఏమై ఉండాలి? నువ్వు ఏ విధంగా ఉండాలి? ఎందుకు యేసయ్య నువ్వు వాటికంటే శ్రేష్ఠురాలివి అని ఎందుకు చెప్పాడు? దేవుని యొక్క లేఖనం మనకిస్తున్న ధైర్యం ఏంటి, విశ్వాసం ఏంటి? ఆ యొక్క వాక్యాన్ని మనం దృష్టించినటువంటి సమయంలో నిశ్చయముగా దేవుని యొక్క సన్నిధిలో మనం దేనికైనా సరే భయపడము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కీర్తన అంటాడు, దావీదు 23వ కీర్తనలో ఈ మాట చెప్తున్నాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని చెప్పినటువంటి ఆ కీర్తనలో వచ్చిన మాట ఏంటంటే, నేను గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. ఏ యొక్క అపాయము నాకు రాదు, సంభవించదు. 91వ కీర్తనలో మోషే చెప్పిన మాటను కూడా మనం గమనిస్తున్నాం. ఏ అపాయం నీకు రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది తమ గృహాల ముందు అది తగ్గించుకుంటారు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. అయినా వీరి గుండెల్లో ఒకటే భయం. ఎవరితో మాట్లాడాలన్నా భయం, బయటికి వెళ్ళాలన్నా భయం, ఇంట్లో కూర్చోవాలన్నా భయం, లేవాలన్నా భయం. ఇంకొంతమంది అన్నింటికి భయపడకుండా వెళ్తారు. మార్కెట్కి వెళ్ళాలన్నా భయపడకుండా వెళ్తారు, కూరగాయలు వెళ్ళాలంటే భయపడకుండా వెళ్తారు. కానీ చర్చికి వెళ్ళాలంటే మాత్రం ఒకటే భయం. అమ్మో, చర్చిగా నేను రానులేండి, నేను ఇప్పుడలా రానులేండి. చాలా మంది ఇలాగా అనుకుంటున్నారు. చాలా మంది ఇలాగే ఫీల్ అవుతూ చర్చికి వెళ్ళడానికి మాత్రం భయపడిపోతారు.
దేవుని పిల్లలారా గమనించాలి. దేవుని యొక్క లేఖనం మన యొక్క శ్రేష్ఠతను గురించి దేవుని దాసుడైనటువంటి పేతురు చెప్తున్నటువంటి మాటను మనం గమనించినప్పుడు దేవుని యొక్క లేఖనంలో మనం ఎందుకు శ్రేష్ఠులమో దేవుని యొక్క లేఖనం మనకు తేటగా చెప్తుంది. మనం మొదటిగా గమనించాలి, మనము పక్షుల వలె జలచరాల వలె భూజంతుల వలె మనము నిర్మించబడలేదు. మనము ఆయన యొక్క చేతితో నిర్మించబడ్డాము. ఆయన మనకు సృష్టికర్త, ఆయన యొక్క హస్తమే మనకు రూపునిచ్చింది కనుక మనం శ్రేష్ఠులము. రెండవదిగా గమనించినప్పుడు పాపం ద్వారా దేవునికి సన్నిధిలో దేవునికి దూరం అయిపోయి భయముతో కొనసాగుతున్నటువంటి మానవాన్ని దేవుని యొక్క లేఖనం ఎలా విమోచించింది, ఎలా భయంకరమైనటువంటి ఆ యొక్క భయము నుండి, ఆ ఆవేదన నుండి, లేక ఆ పాపపు జీవితం నుండి మనం విడుదల పొంది ధైర్యము కలిగి దేవుని సన్నిధానానికి ఎలా చేరగలుగుతున్నామో దావీదు పేతురు ద్వారా దేవుడు చెప్పినటువంటి వాక్యాన్ని మనం చదవగలుగుతున్నాం. మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో మనం గమనించినప్పుడు దావీదు పేతురు మాట చెబుతున్నాడు. పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం నుండి మనం చదువుకుందాం. పితృపారంపర్యమైన ఆచారం మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనము ఎందుకు శ్రేష్ఠులము? యేసయ్య చెప్పాడు, మీరు వాటికంటే శ్రేష్ఠుడు. ఎందుకు మనం శ్రేష్ఠులం అంటే మనము వెండి బంగారాలు, క్షయమైపోయే వెండి బంగారాల చేత విమోచించబడ్డాడు. పితృల పారంపరమైనటువంటి వ్యర్థ ఆచారాలను బట్టి, వ్యర్థ క్రమాలలో మనం విమోచించబడడానికి, విడుదల పొందడానికి వెండి బంగారాల చేత మనం విమోచించబడ్డాడు. కానీ మనం ఎలా విమోచించబడ్డామంట? అమూల్యమైనటువంటి రక్తం వచ్చేట, అనగా నిర్దోషమును నిష్కలంకమునైన క్రీస్తు రక్తం వచ్చేత, అమూల్యమైన క్రీస్తు రక్తం వచ్చేత మనం విమోచించబడ్డాము. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా గమనించాలి, యేసయ్య చెప్పినటువంటి మాట యొక్క అర్థం ఏంటంటే, మనకు రూపము ఏదో ఆయన ఒక ఇమేజ్ గాలిలో ఊహించుకొని మనల్ని చేయలేదని, ఆయన స్వహస్తాలతో మనల్ని చేశాడు. అందుకు మనం చేస్తున్నాం. రెండవదిగా మన పితృడైన ఆదాము దేవుని నుండి వెళ్ళగొట్టబడిన తర్వాత తనకి ఇష్టమైనటువంటి ఆ క్రమంలో మానవాళి కొనసాగించబడుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఆచారాలకు వెళ్ళిపోయారు. అందుకని దేవుని యొక్క దాసుడు పేతురు చెప్తున్నాడు, మీ పారంపరమైనటువంటి పెద్ద ఆచారాల నుండి మీరు విమోచించబడడానికి వెండి బంగారాల నుంచి మీరు విమోచించబడలేదు. ఆ కాలంలో వెండి బంగారాలు ఇస్తే విమోచించబడిపోయే వాళ్ళని అదొక విధమైనటువంటి దుర్బోధ వ్యాపించినటువంటి సమయం. అందువలన ఆ వెండి బంగారాల చేత తమ వారు చనిపోయిన వారి యొక్క విమోచన కొరకు క్రయపత్రాలు కొనేవాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, కొంతకాలం అది ఆశయం సంఘంలో జరిగింది కూడా. నా ప్రియమైనటువంటి సహోదరి, కానీ దేవుని యొక్క లేఖనం తేటగా చెప్తుంది. దావీదు మార్టిన్ లూథర్ వచ్చేంత వరకు ఈ యొక్క క్రయపత్రాల నుంచి తమ వారి కొరకు, పాప విమోచన కొరకు క్రయధనం ఇచ్చి పత్రాలు సంపాదించుకునేవారు. దావీదు మార్టిన్ లూథర్ గారు వచ్చిన తర్వాత ఆ క్రమానికి స్వస్తి పలికింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారానే మనకు పాప క్షమాపణ కలుగుతుంది. మనం పత్రాలు కొనడం ద్వారా కలగదు అని దావీదు నిలబడి ధైర్యంగా చెప్పాడు. ఈ రోజున మనం గమనించాలి, మన యొక్క దావీదు పేతురు ద్వారా ప్రభు యొక్క మాటకు అర్థం మనం తెలుసుకుంటున్నాం. మీరు శ్రేష్ఠులు కాదు, మనము విమోచించబడింది గొర్రెపిల్ల రక్తము చేత, అమూల్యమైన పరిశుద్ధమైన నిర్దోషమైనటువంటి ఆ యొక్క రక్తము చేత మనం విమోచించబడ్డాము. మనల్ని విమోచించడానికి ఆయన పాత నిబంధనలో లాగా ఆయన గొర్రెలు, మేకలు, ఎడ్ల రక్తము చేత మనల్ని విమోచించాలని ఉద్దేశించలేదు.
ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయనకు ఒక దేహము ధరించుకొని స్వంతగా స్వహస్తలతో తన ప్రాణాన్ని తానుగా పెట్టడం ప్రారంభించాడు. ఆయన తానే చెప్పాడు, నా అంతటా నేను నా ప్రాణాన్ని పెట్టించున్నాను, నా అంతటా నేను దాన్ని తీసుకోవడానికి తండ్రి నాకు అధికారం ఇచ్చాడు. మనల్ని ప్రేమించాడు, కారణం మనం ఆయన రూపం. ఎందుకు ఆయన మాట చెప్పాడు తెలుసా? మీరు వాటికంటే శ్రేష్ఠుడు అని. ఆయన భూమి మీదకి వచ్చి చలచరాల కోసమో, భూజంతువుల కోసమో, ఆకాశ పక్షుల కోసమో ప్రాణం పెట్టలేదండి. మనం ఆయన పోలిక కనుక, మనలో ఉన్నది ఆయన ఆత్మ కనుక ఆయన మనల్ని ఇంతగా ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసేది. అందుకే మనము శ్రేష్ఠులము కనుక మనం ఏం చేయాలంటే, మన వ్యక్తిగత జీవితంలో ఆయన అమూల్యమైన రక్తం చేత విమోచించబడినటువంటి వారమై మన యొక్క పవిత్రమైనటువంటి జీవితాన్ని కొనసాగించడానికి వ్యర్థమైనటువంటి ఆచారాలని మనం వదులుకోవాలి. ఆ విధంగా విడిచిపెట్టబడినటువంటి వ్యక్తులను గురించి దేవుని వాక్యం చెప్తుంది, మీరు వారి కంటే శ్రేష్ఠుడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ప్రజలారా, ఒకసారి ఆలోచిద్దాం, మనము ఎవరికంటే శ్రేష్ఠుడు? దేవుడు మనల్ని ఎంతగా ఉన్నతమైనటువంటి ఉద్దేశాలతో ఆయన పిలుస్తున్నాడో, ఆయన మనకు ధైర్యాన్ని ఇస్తున్నాడో ఆలోచించండి. మీరు వాటికంటే శ్రేష్ఠుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా మనం గమనించినప్పుడు దేవుని యొక్క లేఖనం మనకి ఇలాగా స్పష్టంగా చెప్తున్నటువంటి సత్యాన్ని మనం చదువుకుందాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఇలా చెప్తుంది, ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైనటువంటి వాగ్దానాన్ని ఆయన అనుగ్రహించున్నాడు. శ్రేష్టమైన వాగ్దానంలో అత్యధికమైనటువంటి అమూల్యమైనటువంటి ఉన్నతమైనటువంటి వాగ్దానాన్ని ఆయన మనకు అనుగ్రహించున్నాడు. మనము వాటికంటే శ్రేష్ఠులం. కారణం ఏంటంటే, వాగ్దానాలు ఆయన ఇచ్చాడు. వాగ్దానపూర్ణుడైన యేసయ్య వాగ్దానాలు చేశాడు. ఆయన చేసిన వాగ్దానం నమ్మదగినవి, అమూల్యములను అవి అత్యధికములైనటువంటి వాగ్దానాలు. ఆ వాగ్దానాల్లో మనం గమనిస్తున్నాం, ఆ వాగ్దానాలు లోకంలో ఉన్నటువంటి సృష్టికి ఆయన చేయలేదు. అంటే జలచరాలకి, ఈ యొక్క భూజంతువులకి, ఆకాశ పక్షులకి ఆయన ఇవ్వలేదు. దేవుని పోలికలో సృజించబడినటువంటి దేవుని పిల్లలకి మాత్రమే ఆయన వాగ్దానాలు చేశారు. నిన్ను ఏమాత్రం విడవను, ఎన్నడూ ఎడబాయనని ఆయన జంతువుతో చెప్పలేదు, ఒక మృగంతో చెప్పలేదు, ఒక ఆకాశ పక్షులతో చెప్పలేదు, జలచరాలతో చెప్పలేదు. ఆయన తన పోలికలో సృజించబడినటువంటి మానవునితోనే చెప్తున్నాడు, నిన్ను ఏమాత్రం విడవను, ఎన్నడూ ఎడబాయను, నేను మోషేకు తోడైనట్లు నీకు తోడై ఉంటాను. చూడు, మన అరచేతిలో నేను చెక్కుకొని ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇలాగ దేవుని యొక్క వాగ్దానాలు ఎన్నని దేవుని యొక్క లేఖనాల్లో మనకు స్పష్టంగా వ్రాయబడినప్పటికీ మనకు ధైర్యం రావట్లేదు, విశ్వాసం రావట్లేదు. మన మూల పితృడైనటువంటి అబ్రహాముని గురించి మనం గమనించినప్పుడు, అందుకనే ఆయనకు విశ్వాసులకు తండ్రి అని పేరు ఇవ్వబడింది. కారణం ఏంటంటే, దేవుడు తాను చేసిన వాగ్దాన విషయంలో నమ్మదగిన వాడని. దేవుని యొక్క వాగ్దాన విషయంలో ఆయన అవిశ్వాసం చెందక వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని, వాగ్దానం వలన విశ్వాసంతో బలము తెచ్చుకున్నాడని రాయబడింది. ఈ రోజున చేయబడిన వాగ్దానాలు సంవత్సరం జనవరిలో ప్రతి వారు లాటరీ టికెట్ లాగా, చిలక ప్రశ్న లాగా ఒక్కొక్కటి తీసుకుంటున్నాం కదా. అందులో వచ్చినటువంటి వాగ్దానం చూసి మురిసిపోతున్నాం కదా, సంతోషిస్తున్నాం కదా. అబ్బో, నాకు చాలా చక్కటి వాగ్దానం వచ్చిందని సంతోషించినటువంటి ఆ యొక్క జీవితం ఈ రోజున ఏమైంది? 7 నెలలు గడిచాయి. ఎలాగా వాగ్దానం నీ హృదయంలో బెదురుతా వచ్చింది? ఆ వాగ్దానం నువ్వు ఎలాగా ధైర్యంగా చేపట్టుకున్నావు? అయ్యా, నాకు ఈ సంవత్సరం చేసిన ఈ వాగ్దానం నేను నమ్ముతున్నాను, ఈ వాగ్దానాన్ని ప్రతిరోజు నేను మీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తూ మిమ్మల్ని స్తుతిస్తున్నాను, ఈ వాగ్దానం ప్రకారం నన్ను నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రం అని మనం చెప్పగలుగుతున్నామా? ఆ వాగ్దానాన్ని చేపట్టుకొని వాగ్దానాన్ని చేసిన వాడు నమ్మదగిన వాడని మనం ఆయన గణపరచగలుగుతున్నామా? నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నేను నిన్ను విడువను, ఎడబాయనని వాగ్దానం చేశాడు కదా. తల్లి తన బిడ్డను మరిచుందురు కానీ నేను నిన్ను మరువజాలను అని వాగ్దానం చేశాడు కదా. యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుతారు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుతారని వాగ్దానం చేశాడు కదా. నీ సూర్యుడిగా అస్తమింపుడు, నీ చంద్రుడిగా క్షీణింపుడు అని వాగ్దానం చేశాడు కదా. ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి, అమూల్యమైన వాగ్దానాలు, అత్యధికమైన వాగ్దానాలు.
మరి మనం ఆ వాగ్దానాలను మనం స్వతంత్రించుకునేటట్లుగా మన వ్యక్తిగత జీవితాల్లో మనం కొనసాగాలి ఒకవైపు. రెండవదిగా ఆ వాగ్దానాల ద్వారా మనం ధైర్యం తెచ్చుకున్నామా? ఆ వాగ్దానాలు మనకు విశ్వాసాన్ని, ధైర్యాన్ని కలుగు చేసేయా? నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అబ్రహాము చేసిన వాగ్దానం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండువు. 12వ అధ్యాయం ఆదికాండము 2-3 వచనాలను మనం గమనించినప్పుడు ఈ మాటలు స్పష్టంగా రాయబడి ఉన్నాయి. స్టార్టింగ్ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప జనముగా చేస్తాను. 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకున్నాం. ఆదికాండం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండువు. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఎంత స్పష్టంగా ఆయన ఇచ్చాడో. నిన్ను గొప్ప జన్మగా చేస్తాను. ఎప్పుడు ఎన్నో సంవత్సరాలు ఆయన పిలువబడ్డాడు? మన గ్రంథస్థంలో చెప్పబడినటువంటి అబ్రహాం గారి యొక్క వయసును బట్టి గమనిస్తే 75 సంవత్సరాలు మనం చూస్తాం. 75 సంవత్సరాల్లో అబ్రహాంకి సంతానమే లేదు. 75 సంవత్సరాలు అయింది, ఆయనకి పిల్లలు లేదు. కానీ దేవుడిచ్చిన మొట్టమొదటి మాట ఏంటంటే, నిన్ను గొప్ప జన్మగా చేస్తాను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు ఒక్కడైనా లేనిటువంటి సమయంలో, ఒక్కడంటే ఒక్కడు కూడా లేని సమయంలో, నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అదే అబ్రహాం జీవితంలో గమనిస్తే ఆయనకు సంతానం, శారా వలననేది నీ సంతానం అనబడిన వాగ్దానం 100 సంవత్సరాలకి నెరవేర్చబడింది. 100 సంవత్సరాలప్పుడు అబ్రహాంకు కుమారుడు కలిగాడు. శారాకి 90 సంవత్సరాల వయసు. మనం నమ్మగలుగుతామా? ఈ రోజు మనం అనుకుంటున్నాం, నా పరిస్థితి అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ఇక నాకు ఇంకా సంతానం లేదు, నాకు ఇంకా పిల్లలు కలగరని ఒకవేళ నువ్వు నిరాశ చెందవచ్చు. కానీ దేవుని యొక్క వాక్కు, ఈ వాగ్దానం మీద, దేవుడు ఇచ్చినటువంటి మాట మీద అబ్రహాము అధైర్యపడి దేవుని అడిగాడు, అయ్యా నువ్వు నాకు కేడుము దావలై ఉన్నావు, నా యొక్క జీవితంలో అత్యధికమైనటువంటి బహుమానమాన్ని చెప్పావు, నువ్వేమీ చేయలేమయ్యా, నాకు ఎవరు కూడా లేరు కదా సంతానం, నా పనివాడే నా ఇంటి యావదాస్తికి కర్త అయిపోతాడు అని అన్నప్పుడు దేవుడు మళ్ళా అంటాడు 15వ అధ్యాయంలో, ఆ అబ్రహామును గుడారం నుంచి బయటకు తీసుకొచ్చి ఆకాశం వరకు కన్నులు ఎత్తి చూడమన్నాడు. ఇదిగో నువ్వు చూడు, ఆకాశంలో ఉన్న నక్షత్రాలను నువ్వు లెక్క పెట్టగలవా? నీ సంతానం అలాగా ఉండును. హల్లెలూయా. నీ సంతానం అలాగా ఉండునని చెప్పినటువంటి ఆ దేవుని మాటకు ఏమాత్రం సందేహపడగా అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడిను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అత్యధికమైన అమూల్యమైన వాగ్దానాలు మానవాళికే ఆయన ఇచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అందుకని యేసయ్య అంటాడు, మీరు వాటికంటే శ్రేష్ఠులు. ఈ రోజు నీ వ్యక్తిగత జీవితంలో వాటికంటే శ్రేష్టమైనటువంటి ఆ వాగ్దానాన్ని పొంది ఉన్నటువంటి నీవు ఆ వాగ్దానం ప్రకారంగా నీ జీవితాన్ని కొనసాగించగలుగుతున్నావా? ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, వాగ్దానం ఈ సంవత్సరం కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ కి అనుగ్రహించినటువంటి వాగ్దానం, ఈ కర్మేల్ యొక్క పరిచయంలో ఉన్న ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు అనుభవిస్తున్నటువంటి ఆ వాగ్దానం దేవుని యొక్క లేఖనాల్లో యెషయా గ్రంథంలో రాయబడినటువంటి మాట. ఆయన అంటున్నాడు, భయపడకుము, నేను నీకు సహాయం చేయదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను అని దేవుడిచ్చిన వాగ్దానం. నిజంగా మేమెంతో రుణస్థులమైనాం. ఆ వాగ్దానం మాకు ఆయన అనుగ్రహించింది మొదలుకొని నిశ్చయముగా ఆయన నా కుడి చేతిని పట్టుకొని ఉన్నాడని ప్రతిదినం నేను అనుభవించగలుగుతున్నాను. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ దేశంలో గమనించి చూడండి, ఎంతో ఫుల్ సెక్యూరిటీ కలిగినటువంటి ఆ గొప్ప గొప్ప ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రుల్లో అనేక మందికి ఈ తెగులు సోకింది. కానీ ఎలాంటి కాపుదల లేదు, ఎలాంటి పరిస్థితుల్లో మనకి ఏ విధమైనటువంటి ప్రొటెక్షన్ లేనటువంటి పరిస్థితుల్లో కొనసాగించబడుతున్నటువంటి మన జీవితంలో దేవుడు తెగులు మనల్ని అంటనివ్వకుండా ఆయన కంటి పాపోలే కాపాడు, ఆయన అగ్ని ప్రాకారమై ఉండి కాపాడు. ఏమిచ్చి మనం ఆయన రుణాన్ని తెచ్చుకోవాలి. ఒకసారి ఆలోచించి చూడండి, దేవుని యొక్క ప్రేమ మనం ఎంతగా కాపాడి, దేవుడు వాగ్దానం చేసినట్లుగా, చూడు మన అరచేతిలో నిన్ను చెప్పుకొని ఉన్నాను, నేను నిన్ను విడువను ఎడబాయి, నేను నిన్ను మర్చిపోజాను. ఎంతో గొప్ప ఉన్నతమైన వాగ్దానాలు ఆయన మనం చేశాడు. ఓసారి మనం ఆయనకు దుఃఖం కలిగించిన వ్యక్తులమే
ఒకసారి మనం ఆయనకు వేదన కలిగించిన వ్యక్తులమే, ఆయన యొక్క మాటకు అవిధేయులమైన వ్యక్తులమే. అయినా ఆయన ప్రేమ మనల్ని విడిచిపెట్టలేదండి. ఆయన ప్రేమ మనకు దూరం కాలేదండి. ఆయన ప్రేమ శాశ్వతమైనది. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువకు నీ ఎడల కృప చూపుచున్నానన్న ఆ వాగ్దానమే మనల్ని కాపాడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యొక్క వాగ్దానాన్ని ఎందు మనం విశ్వసించాలి. ఎందుకంటే అవి అత్యధికమైన వాగ్దానం, అమూల్యమైన శ్రేష్టమైన వాగ్దానాలు ఆయన మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనం మనకు తేటగా చెప్తుంది. దేవుని యొక్క ఆత్మ మనతో సూటిగా చెప్తున్నాడు, మీరు వాటికంటే శ్రేష్ఠులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే దేవుని యొక్క లేఖనం మనకి ఇంత స్పష్టత ఇస్తుంది కదా, మీరు వాటికంటే శ్రేష్ఠులు. కారణం మొదలుగా చెప్తున్నాను, మనము ఆయన యొక్క చేతితో నిర్మించబడ్డాం. ఆయన పోలిక, ఆయన సారూప్యం, ఆయన ఆత్మ మనలో ఉంది. అందుకే మనం ఈ భూమి మీద కలుగు చేయబడిన సమస్త సృష్టి కంటే మనము శ్రేష్ఠులము. సూర్యుడి కంటే మనం శ్రేష్ఠులం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే యేసయ్య చెప్తున్నాడు, నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశిస్తారు. ఒక్కొక్కరు సూర్యుని వలె ప్రకాశిస్తారని ఆయన చెప్పగలుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. రెండవదిగా మన పితృడైనటువంటి ఆదాము యొక్క ఆ అవిధేయత, పాపం ద్వారా యావత్తు మానవాళి చిక్కుబడినటువంటి ఆ పాపపు వ్యసనపు జీవితం, ఆచారబద్ధకమైనటువంటి ఆ జీవితంలో నుండి మనం విడిపించడానికి యేసయ్య తన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు. మూడవదిగా మనం గమనిస్తున్నాం, ఈ యొక్క విడుదల పొందినటువంటి మానవునికి ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాగ్దానం. ఇప్పుడు మనం ఏం చేయాలి? మీరు వాటికంటే శ్రేష్ఠులు కనుక మీరేం చేయాలంట? దావీదు చూడనటువంటి పౌలు చెప్తున్నటువంటి మాటను చూడండి. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో మనం గమనించినప్పుడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని దేవుని యొక్క లేఖనం స్పష్టంగా తేటగా చెప్తుంది. దావీదు ద్వారా మనం చదువుకుందాం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. మీరు మీ సొత్తు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు విలువ పెట్టి కొనబడ్డారు. మనము మన సొత్తు కాదు, మనం విలువ పెట్టి కొనబడ్డాం. అంటే మనం ఎంత శ్రేష్ఠులమో ఆలోచించి చూడండి. మనం ఎంతో శ్రేష్ఠులం కనుకనే యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి సిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి, అదే సమయంలో తన కుమారుడైన యేసుక్రీస్తును నలగొట్టడానికి పరలోకపు తండ్రి కూడా ఇష్టమాయును అని రాయబడింది. తండ్రికి ఇష్టమైనట తన కుమారుడిని నలగొట్టడానికి, తండ్రికి ఇష్టమైనట తన కుమారుని యొక్క శరీరాన్ని, తన కుమారుని పాపపు ఆకారంగా, పాపపు ముద్దగా మార్చడానికి. ఎవరైనా ఆలోచించి చూడండి, తమ పిల్లలకి చిన్న ములుగుచ్చుకుంటేనే ఎంత తలడిల్లిపోయే తల్లిదండ్రులు మనం చూస్తున్నాం. కానీ పరలోకపు తండ్రి మన అందరి కోసం తన కుమారుడైన, ఆ యొక్క ఏకైక కుమారుడైన యేసయ్యను, పాపం మెరుగని యేసయ్యను ఈ యొక్క భూమి మీదకి పంపి ఆయన పాప శరీరాకారమందు శిక్షను విధించను అని రాయబడింది. ఎంత కఠినమైనటువంటి ఆ బాధను యేసయ్య అనుభవించాడు. తండ్రికి ఆయన చెప్పాడు కదా, తండ్రి నిశ్చితమైతే ఈ గిన్నెను నా ఎదురు నుండి తొలగించండి అని ముమ్మారు గెచ్చమని తోటలో ఆయన ఎంతో వేడుకున్నాడు కదా, బాధపడ్డాడు కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయినను నిశ్చితమే సిద్ధించునుగా కానీ తండ్రికి అప్పగించుకున్నాడు యేసయ్య. తండ్రికి కూడా ఆయన చిత్తం ఏంటంటే, నా కుమారుడు అనేకుల కొరకు క్రయధనముగా తన ప్రాణాన్ని ధారపోయాలి, త్యాగం చేయాలి. ఎందుకో తెలుసా? మనం ఆయన దృష్టిలో విలువైన వారు కనుక. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే, మీరు మీ సొత్తు కాదు, మీరు మీ ఇష్టానుసారం కాదు, కాబట్టి మీరు విలువ పెట్టి కొనబడ్డారు. ఈ యొక్క వచనంలోనే మనం పై వచనాన్ని చదువుకుందాం. చూడండి, కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం మనం చదువుదాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడ్డారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో మన యొక్క జీవితాలు
ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనల్ని ఆయన విమోచించాడు, మనల్ని విలువ పెట్టి ఆయన కొన్నాడు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉందని మీకు తెలియదా అంటూ ప్రభు స్పష్టంగా తన దాసుడైనటువంటి పౌలు ద్వారా సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనము మన సొత్తు కాదు, ఈ దేహము నాది, నా ఇష్టం, నా జీవితం నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను అనడానికి మనకు అధికారం లేదు. మనలో ఉన్న పరిశుద్ధాత్మకు మన దేహము ఆలయమై ఉంది. అందుకని ఎఫెసీ పత్రికలో దావీదు అంటాడు, మీలో ఉన్న పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకండి. పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు కనుక ఆయన మనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మను పరచకూడదని దేవుని యొక్క లేఖనం మనకు హెచ్చరిస్తుంది. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మన దేహముతో దేవుని మహిమపరచాలి. అంటే మన దేహం మాత్రమే దేవుని మహిమపరిచేటట్లుగా అంటే కాదు, మన దేహంలో ఉన్న ప్రాణము, ఆత్మ, శరీరం, ఈ మూడు కూడా ఈ దేహంలోనే ఉన్నాయి కదా. శరీరం ఉంది, ఇందులో ప్రవహిస్తున్న రక్తమే ప్రాణము, మనకు దేవుడు పెట్టిన ఆత్మ, దేవుని యొక్క నరుని ఆత్మ దేవుడు పెట్టిన దేహం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రాణ, ఆత్మ, శరీరములతో మనము విలువ పెట్టి కొనబడి ఉన్నాం. మన జీవితాలతో దేవుని మహిమపరచాలి. మన ఇష్టానుసారంగా మనం ఈ దేహాన్ని వాడుకోవడానికి దేవుడు అనుమతించునే అనుమతించాలి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఏదైనా ఒక అద్దె ఇంట్లో మనం ఉన్నప్పుడు, మనం పొరపాటున ఆ అద్దె ఇంట్లో ఉన్నటువంటి మనం ఉన్నంత కాలం ఇంటి యజమానులు ఎలా అయితే చెప్పారో అలాగే మనం ప్రవర్తించాలి తప్ప, నా ఇష్టానుసారంగా నేను ఇంట్లో నడుస్తాను చేసుకుంటాను అంటే ఇంటి యజమానులు ఒప్పుకోరు కదా. నేను కూడా చాలా కాలం ఈ చిలకలపేటలో అద్దెళ్లలో ఉండేవాడిని. ఉన్నటువంటి సమయంలో అద్దెకి వెళ్ళినటువంటి ప్రారంభంలోనే వాళ్ళు చెప్పేవాళ్ళు, ఈ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ మేకులు కొట్టకూడదు అనేవాళ్ళు. ఇంట్లో ఉన్నటువంటి పెయింటింగ్స్, ఇంట్లో వేయబడినటువంటి సున్నం ఒకవేళ మీరు పాడు చేస్తే మీరు వెళ్ళేటప్పుడు మళ్ళా మేము ఎలా అప్పగించామో అలాగే మీరు తిరిగి అప్పగించాలనే కండిషన్లతో మాకు అప్పగించిన దినాలు ఉన్నాయి. పిల్లరా, మనం గమనించాలి, కొంతకాలం ఈ భూమి మీద ఉన్నటువంటి అద్దె ఇళ్లలో ఉన్న మనము ఈ విధమైన పరిస్థితిని ఎదుర్కొన్నాం కదా. అలాగే నిత్యము మనలో ఉండడానికి మనల్ని విలువ పెట్టి కొన్నటువంటి ప్రభువుకి ఈ దేహాన్ని ఎంత పవిత్రమైనదిగా ఆయనకు అప్పగించారు. ఈ దేహం మనది కాదు, మన ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు. మన ఇష్టానుసారంగా ఈ దేహాన్ని నా ఇష్టం వచ్చిందని చెప్పి పురుషులు స్త్రీల వాళ్ళ జడలు పంచకూడదు. చాలా మంది ఈ రోజున అలాగే చేస్తున్నారు. ఇంతవరకు జడలు పెంచటం, ఇక్కడ ముళ్ళు వేయటం, పిలకలు పెట్టడం, గుర్రం తోకలాగా ఇక్కడ జుట్లు వేసుకోవటం మగ పిల్లలు చేస్తున్నారండి. భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. దేవుని యొక్క లేఖనం చాలా బాధపడుతుంది. దేవుని యొక్క ఆత్మ చెప్తుంది, దేవుని ఆత్మ మీ యందు దుఃఖపడుతున్నటువంటి సమయాలు. పాత నిబంధనలో కూడా మనం గమనిస్తున్నాం. దేవుడు అంటున్నాడు, నరుని కలుగు చేసినందుకు యెహోవా ఆత్మ సంతాపమును దిగనురాడు. నీ జీవితంలో నీవు ఉన్నటువంటి ఈ భూమి మీద ఈ కాలంలో నువ్వు అనుభవిస్తున్నటువంటి అనుభవం బట్టి దేవుడు నీ ఎందుకు సంతోషిస్తున్నాడా, దుఃఖపడుతున్నాడా? సహోదరుడా, ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యానికి నిన్ను అప్పగించుకో. నీవు స్త్రీ వల్లే ప్రవర్తించకూడదు, అలాగే స్త్రీ కూడా పురుషుని వల్లే ప్రవర్తించకూడదు. చాలా వాక్యం తేటగా చెప్తుంది, స్త్రీ పురుషుని రూపం వేసుకోకూడదు, పురుషుడు స్త్రీ రూపంలోకి రాకూడదు. అంటే ఈ రోజున పురుషుడు స్త్రీలలాగా యాక్ట్ చేస్తున్నాడు, డ్రెస్ చేస్తున్నాడు, అలాగే రకరకాలైనటువంటి ఆ రూపాలను మార్చుకుంటున్నాడు. స్త్రీ కూడా పురుషుల్లాగా ప్యాంట్ షర్ట్లు వేస్తుంది, టీ షర్ట్లు వేస్తుంది, స్లీవ్ లాస్ వేస్తుంది, అలాగే టైట్ స్కిన్ అని అవి వేస్తుంది. ఇక అన్యుల వల్లే దేవుని ద్వారా విమోచించబడకుండా ఇంకా లోకంలో జీవిస్తున్నటువంటి అన్యుల వల్లే ఈ రోజున ప్రవర్తిస్తున్నారు. దేవుని బిడ్డలు విమోచించబడిన జనం కూడా యేసయ్య చెప్పాడు ముందుగానే, మీరు కానానులో ఉన్న 7 జాతుల వల్లే మీరు ఆ విధముగా మీ జీవితాన్ని కొనసాగించకూడదు. వారు అనుసరించిన ఆ ఆచారాన్ని మీరు అంత మాత్రం ఫాలో అవ్వకూడదని ప్రభు ముందుగానే వార్నింగ్ ఇచ్చాడు. కానీ ఇజ్రాయేలు కానానులోకి వెళ్ళిన తర్వాత ఆ 7 జాతుల యొక్క ఆచారాన్ని వాళ్ళు చేసినట్లుగా లేఖనంలో తేటగా వ్రాయబడింది. అందుకే ఆ ఇజ్రాయేలు కానానులో చాలా సార్లు దేవుని ద్వారా శిక్షించబడ్డారు. అనేక సమయాలు, అనేక సంవత్సరాలు ఆ యొక్క వాగ్దాన దేశాన్ని విడిచి వాళ్ళు పరదేశులుగా, వారు ఇతర యొక్క దేశాలలో పరవాసులుగా బ్రతికారు.
ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, చరిత్ర ఎంత స్పష్టంగా మనకు అనేక ఆధారాలు ఇస్తున్నప్పటికీ కూడా మనం ఇంకా మారకుండా ఉన్నాం. మన జీవితం మన ఇష్టానుసారంగా మనం నడిపించబడడానికి కాదు. అందుకని వాక్యం మనకు చెప్తుంది, ఈ దేహములతో దేవుని మహిమపరచండి. మనం ఈ దేహంలో ఉన్నంత కాలం దేవుని మహిమపరుస్తూ జీవిస్తే మన దేహాన్ని విడిచిన ఒక దినం రాబోతుంది, విడిచిపెట్టే దినం. అప్పుడు మనం ఆయనతో మహిమ కలిగిన దేహముగా పరలోక రాజ్యంలో చేరబోతున్నాం. అందుకని వాక్యం చెప్తుంది, మీరు వారి కంటే శ్రేష్ఠులు, మీరు వాటి కంటే శ్రేష్ఠులు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క మాసంలో ప్రారంభ దినాల్లోనే శ్రేష్ఠతను గురించి నువ్వు విన్నావు. వాటికంటే శ్రేష్ఠుడివే. నిన్ను గురించి దేవుడు ఎంతో చక్కగా ఆలోచిస్తున్నాడు. నీ ఆహారం గురించి, నువ్వు తాగే నీళ్ళ గురించి, నువ్వు ధరించుకునే వస్త్రాల గురించి చింతించదు. అన్యులు వీటి గురించి చింతిస్తారు, కానీ ఆయన విశ్వాసం ఉంచిన నిన్ను దేవుడు అలాగే చింతించడానికి వదిలిపెట్టడం లేదు. నీకు ముందుగా, నీకంటే ముందుగానే నీకేమేమి అవసరమో అవన్నీ ఆయన ఆలోచిస్తున్నాడు. కనుక నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక నీవు శ్రేష్ఠుడు అనే విషయాన్ని మర్చిపోకుండా దేవుని సన్నిధిలో అప్పగించుకో. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు వచ్చి కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. ఏకీభవించండి. ప్రార్థనలో ప్రభువును అడగండి, ప్రభువా నేను శ్రేష్ఠుడును, నిజమే నేను మీ పోలికలో ఉన్నాను, నీ సారూప్యంలో ఉన్నాను, నీ ఆత్మ నా యందు ఉంది, నేను జంతువుల వలె, నేను ఆకాశ పక్షుల వలె, నేను జలచరాల వలె నిర్మించబడలేదయ్యా. నేను నన్ను మీలో, మీ పోలికలో, మీ సారూప్యంలో మీరున్నట్లుగానే నన్ను నిర్మించారు, అందుకు మీకు స్తోత్రాలు అని చెప్పి దేవుళ్ళలో మనం మోకరించి ప్రార్థన చేసుకుందాం. నువ్వు ఉన్న చోటనే మోకరించగలిగితే దయచేసి మోకరించి ప్రార్థన చేసుకో. నువ్వు నిలబడైనా సరే ప్రార్థనలో ఏకీభవించు, దేవుడికి అప్పగించుకో. నేను వాటి కంటే శ్రేష్ఠుడని నాతో మీరు మాట్లాడిన ప్రతి మాటకి స్తోత్రాలయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును తండ్రి, నిజమే, నేను వాటి కంటే శ్రేష్ఠుడను. కారణం మీ పోలిక, మీ సారూప్యంలో మీ ఆత్మ మాకు అనుకరించి మీరు మమ్మల్ని నడిపించుచున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను యేసయ్యా. ఇదిగో నా ప్రభా, అలాగే నా ప్రభా, మా జీవితాన్ని పాపములో మా పితరుల ద్వారా జరిగినటువంటి అయ్యా ఆ యొక్క పాపము క్రమాల నుండి, ప్రభువు జీవితాల నుంచి విమోచించడానికి అమూల్యమైనటువంటి, అత్యధికమైనటువంటి, నిర్దోషమైనటువంటి ఆ యొక్క క్రీస్తు రక్తం వచ్చేత, గొర్రెపిల్ల రక్తం వచ్చేత మేము విమోచించబడి ఉన్నామన్నటువంటి మీ యొక్క లేఖనం ద్వారా మమ్మల్ని ధైర్యపరిచారు. మేము విమోచించబడడానికి మా జీవితంలో మేము శ్రేష్ఠులు కనుకనే మీ అమూల్యమైన రక్తాన్ని మా కొరకు చిందించారయ్యా. అలాగే మేము అయ్యా విమోచించబడటం మాత్రమే కాదు, మీ అమూల్యమైన వాగ్దానాలు ఈ భూమి మీద ఉండగానే మేము వాటిని స్వతంత్రించుకొని విశ్వాసం ద్వారా బలం తెచ్చుకొని మీ రాముడికి రాజ్యానికి నిరీక్షణతో ముందుకు సాగుకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇలాగా మా జీవితాన్ని మీరు ప్రేమించి మేము శ్రేష్ఠులమని చెప్పి మమ్మల్ని ధైర్యపరిచి ప్రభా మాకు మీరు ధైర్యాన్ని ఇవ్వడం ద్వారా మా జీవితంలో మేము ఎలా ప్రవర్తించాలో కూడా మీరు చెప్పారు. మాకు అనుగ్రహించబడి ఈ దేహం విలువ పెట్టి కొనబడింది కనుక ఈ దేహంతో దేవుని మహిమపరచాలని మీ లేఖనం మాకు తాటిగా ధైర్యాన్ని ఇచ్చింది కనుక మేము ఇది మొదలుకొని అయ్యా మా జీవితంలో నాయన మా యొక్క ఊపిరి ఉన్నంత వరకు నాయన ఈ దేహం ద్వారా, ప్రాణాత్మ శరీరాల ద్వారా మిమ్మల్ని మేము మహిమపరుస్తూ మీ రాముడికి రాజ్యానికి ఎదుర్కోవడానికి సిద్ధపడి అయ్యా మిమ్మల్ని కనిపెట్టుకోవడానికి అయ్యా మీ యొక్క రాకడలో మేము మీతో కూడా కొనుక్కోబడేటట్లుగా మీ కృప మా అందరికీ దయచేయండి. మీ మాటలు వినని బిడ్డలు మీరు ఆస్వాదించి అయ్యా వారి జీవితానికి మీరు ప్రేరేపించి మీరు తెలియజేసిన ఆ యొక్క ప్రేమ కలిగిన దయగలిగిన మీ మాటలను విశ్వాసం ఉంచి మీ రాముడికి రాజ్యానికి సిద్ధపడి సహాయం వచ్చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం సకల పరిశుద్ధులకి మనకు ప్రాముఖ్యంగా శ్రేష్ఠులుగా నేను ఉన్నానని వాక్యం ద్వారా బలపరచబడి ఆ విధంగా జీవించడానికి తన ప్రాణాత్మ శరీరాన్ని అప్పగించుకుంటున్న వారందరికీ కృప నిరంతరము తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభుపేట మీ అందరికీ వందనాలు. ఈ యొక్క వర్తమానం విన్న మీరు మీ యొక్క స్నేహితులకి, బంధువులకి, అనేకులకి ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయించండి. దేవుని యొక్క రాకడికి రాజ్యానికి
వాక్యం వింటూ మనం ముందుకు సాగుదాం. అనుగ్రహించబడుతున్న ఈ డిస్ప్లేలో ఉన్న ఫోన్ నెంబర్ మీరు ఫోన్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. మీ యొక్క అవసరతల కొరకు మీరు ఎప్పుడైనా సరే, ఏ రాత్రి అయినా పగలైనా మీరు ఫోన్ చేయడం కొరకు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.